హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ NPG1506 అండి నా ఛానల్ నేము. ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే వచ్చేసి నేను దోశ చూపిస్తున్నా ఫ్రెండ్స్. రెసిపీ దోశ విత్ పల్లీ చట్నీ, ఎర్రకారం. ఓకేనా? ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. నిజం చెప్తున్నాను. నేను చేశానని కాదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. చాలా టేస్ట్‌గా ఉంది. దోస విత్ పల్లీ చట్నీ, ఆలు పళ్ళెం, ఎర్రకారం. ముందుగా మనం దోస పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. దోస వేస్తాము. వేయడానికి ముందు ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ముందుగా వచ్చేసి ఎర్రకారంకి 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్, వెల్లుల్లి, కొంచెం మనకి సరిపడంత కారం పొడి వేసాను ఫ్రెండ్స్. వీలైతే మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే వేసుకోండి. ఓకేనా? నేనైతే ఎక్కువ కారమే వాడతా ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి అలా కచ్చా పచ్చా మిక్సీ పట్టేసాను ఎర్రకారంకి. దోశ వేసిన తర్వాత ముందుగా దోశ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసిన తర్వాత వేయాలండి. అప్పుడు టేస్ట్‌గా ఉంటుంది. అలా అయినా వేయచ్చు, దోశ తిప్పి వేయకుండా కూడా వేయచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పళ్ళెం కూడా చేశాను. ఎలా? ఆలు పళ్ళెం. మీకు తెలిసిందే కదా పళ్ళెం ఎలా చేస్తారో. ఓకేనా? దీనిపైన అలా పెట్టి ఆయిల్ వేసి నెయ్యి వేసి తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపరు. నా దోశకి మా ఫ్యామిలీలో పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండోయ్. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది ఫ్రెండ్స్. మా బాబు, మా హస్బెండ్ తిని సూపర్ ఉంది టేస్ట్ అని చెప్పారు. ఇంకేంటి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలా వేస్తూనే ఉన్నాను. వాళ్ళు తింటూనే ఉన్నారు టేస్ట్ బాగుందని. ఇలా ఉంటే ఎన్నైనా తినొచ్చు అనిపిస్తుంది, కానీ ఎక్కువ తినలేం కదా. మీరు కూడా చేస్తే కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా ఎర్రకారంతో చేస్తే దోశ సేమ్ బయట హోటల్ స్టైల్లో చేస్తే మసాలా దోశ ఎంత టేస్ట్‌గా స్మెల్ ఎలా వస్తుందో అలాగే వస్తుందండి. నేను కూడా అలా చేశాను. మా బాబు వచ్చి, "ఏంటమ్మా మసాలా దోశ వేస్తున్నావా? బయట హోటల్లో స్మెల్ వస్తుంది" అన్నాడు. అవునండి, నిజంగానే అలా స్మెల్ వస్తుంది. ఇలా ఎర్రకారం వేసామంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నామండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్, కుకింగ్ వీడియోస్ అయినా నేను చేసి వీడియో అప్లోడ్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడేమో మా హస్బెండ్ తింటున్నారు. చాలా అంటే చాలా బాగుందని చెప్పారండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి సూపర్ అని చెప్తున్నారు. పల్లీ చట్నీ కూడా అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఏమంటే ముందుగా పల్లీలను వేయించుకోవాలండి. అందులోనే 2 పచ్చిమిర్చి వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. పప్పులు ఉంటాయి కదా, పప్పులు వేయాలి. కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు అంతే. తర్వాత మిక్సీ పట్టేసి పోపు వేసుకోవాలి. ఆవాలు, ఉద్దిబేలు, శనగబేలు, కరివేపాకు అండి. అంతే పోపు. చాలా బాగుంటుంది పల్లీ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా లైవ్కి వస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, అలానే వీడియోస్ కూడా చూస్తున్నారు మన ఫ్రెండ్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ తర్వాత నెక్స్ట్ నేను అందరికీ దోశలు వేశాను. లాస్ట్‌లో నేను తింటున్నా అలాగా.
అన్నీ అలా పెట్టుకొని నాకు అలా ఇష్టం అండి. నేను అలానే తింటా. సూపర్ అని చెప్తున్నాను అక్కడ తినేసి. చాలా బాగుంది. దోశ, పల్లీ చట్నీ, ఎర్రకారం, ఆలు పళ్ళెం మేము అలాగే చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి పిండి గట్టిగా ఉంటే మసాలా దోశ వస్తుందండి. పిండి కొద్దిగా వాటర్ వేసామంటే నీళ్ళగా ఉందంటే అప్పుడేమో మెత్తగా ఇలాగ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా.